నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం ఒక ఆసన ఫోకస్ చేస్తున్నాం. నమస్కారాసన, సాల్యుటేషన్ పోజ్. ఈ ఆసన వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో నర్వ్స్ అండ్ మజిల్స్ అరౌండ్ ద థైస్, నీస్, షోల్డర్స్, ఆర్మ్స్ అండ్ నెక్. అంతేకాకుండా ఈ ఆసన వల్ల హిప్ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది అండ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ బౌల్ మూమెంట్ కూడా చాలా మంచిది. అండ్ ఈ ఆసన మనం స్క్వాటింగ్ పొజిషన్లో చేస్తాం కాబట్టి సివియర్గా నీ పెయిన్ ఉన్న వాళ్ళు, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం టేక్ కేర్. సో టేక్ ఇట్ ఈజీ, చేయకుండా ఉంటే మంచిది. ఓకే, సో ఎలా చేయాలి? సో వి కమ్ ఇన్ టు ద స్క్వాటింగ్ పొజిషన్. సో ఫీట్ టర్న్ అవుట్వర్డ్, సో నీస్ వైడర్, ఎంత వీలైతే అంత మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉండే వరకు వైడ్గా పెడతాం. సో పుషింగ్ ద నీస్ అవుట్వర్డ్ ఇలా అవే విత్ ద ఎల్బోస్. So hands in namaskara position. This is starting position. So namaskarasana, salutation pose. ఇక్కడ మనం జస్ట్ ప్రెస్ చేస్తాం కదా, వైడర్ అండ్ నమస్కార. ఇన్హేల్ చేస్తూ ఇక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ మీకు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు 3 to 5 seconds హోల్డ్ చేసి ఉంచండి. ఎక్సేల్ చేస్తూ వీఆర్ స్ట్రెచింగ్ అవర్ ఆర్మ్స్ అవుట్వర్డ్ డైరెక్ట్లీ అండ్ ప్రెస్సింగ్ ద నీస్ ఇలా ఇన్వర్డ్ ప్రెస్ చేస్తూ అప్పర్ ఆర్మ్స్ని మంచిగా చేస్తున్నాం, chin to chest. Inhaling slowly, pressing the elbows on the knees and bringing the knees outward. Hands in namaskara. Inhaling. Exhale చేస్తూ we are bring the knees inward. Press చేస్తూ ఇలా తీసుకొస్తున్నాం. అప్పర్ ఆర్మ్స్ ఇన్వర్డ్ వస్తాయి. చక్కగా chin to chest. Hands front directly. Inhaling. Exhale చేస్తూ we are going stretching the arms front. Inhaling. Exhaling. Inhaling. సో ఎవరికైనా ఒకవేళ ఈ హీల్స్ రైజ్ అవుతున్నాయి అంటే, సో ఆ హీల్స్ కింద మనం ఒక టవల్ కానీ ఒక కుషన్ కానీ అన్న పెట్టి హీల్స్ కింద అలా పెట్టేసుకొని కూర్చున్నాం అనుకోండి, మనం కంఫర్టబుల్గా చేయగలుగుతాం. ఓకే, సో ఒకవేళ ఇలా కూర్చోవడం కష్టంగా ఉంది అంటే ఒక బ్లాక్ని అండర్ ద గ్లూట్స్ బట్ కింద పెట్టేసుకొని చేసుకున్నారనుకోండి, అది కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో ఇది చేసుకోవడం వల్ల మనం ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా కూర్చోగలిగితే మనకి ఇది హిప్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది అండ్ పెరిస్టాల్టిక్ మూమెంట్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది. థైస్, నీస్ మనం చెప్పుకున్నట్టు ఆర్మ్స్కి మనం స్ట్రెచ్ చేస్తాం కదా, సో అండ్ బ్యాక్ మజిల్స్కి వెరీ గుడ్ ఫర్ నెక్, షోల్డర్స్. సో మనకి పాస్చర్ కూడా చాలా బాగుంటుంది, స్పైన్కి కూడా చాలా మంచిది. సో మన ఈ జాయింట్స్ అన్ని బాగా ఫ్లెక్సిబుల్గా బాగుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. సో డైజెస్టివ్ సిస్టమ్ బాగున్నా కానీ. ఓకే, మీరు పిల్లలతో కూడా చేయించడానికి ట్రై చేయండి. మనం 5 to 10 times చేయొచ్చు. ఇంకొక 3 times చేద్దాం. ఓకే, హ్యాండ్స్ ఇన్ నమస్కార. సో ఎల్బోస్తో నీస్ని అవుట్వర్డ్ ఇలా ప్రెస్ చేస్తాం. నమస్కారాసన. ఇన్హేలింగ్. ఎక్సేల్ చేస్తూ నీస్ని వీఆర్ జస్ట్ ప్రెస్సింగ్ ఇన్వర్డ్. సో అప్పర్ ఆర్మ్స్ దే ఆర్ మూవింగ్ ఇన్వర్డ్. వీఆర్ స్ట్రెచింగ్ హ్యాండ్స్ అవుట్వర్డ్, chin to chest. Inhaling. Eyes closed or open, whichever is comfortable for you. Exhaling. Inhaling. చక్కగా మెడిటేటివ్గా చేసుకోవచ్చు. ఇన్హేల్ చేస్తూ వీఆర్ గోయింగ్ అప్. ఎక్సేల్ చేస్తూ బాడీ మూమెంట్, బ్రెత్ని సింక్రనైజ్ చేస్తూ స్ట్రెచింగ్ అవుట్. ఇన్హేల్. Exhale. Inhale. నార్మల్ పొజిషన్. సో ఇలా మనం 5 to 10 times చేసుకోవచ్చు. బిగినింగ్లో ఒక 3 cycles చేసుకోండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి. మీరు అవసరమైతే హీల్స్ కింద కొంచెం కుషన్ కానీ బ్లాంకెట్ కానీ పెట్టుకోండి, చక్కగా మీకు కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు.
ఒకవేళ మీకు ఈ స్క్వాటింగ్లో కష్టంగా ఉంది, నాకు రైజ్ అవ్వలేకపోతుంది అట్లా అంటే ముందు మీరు టోస్ని యాంకిల్స్ని నీ కొంచెం హిప్ని స్ట్రెచ్ చేసుకుని అప్పుడు ఇది చేసుకోండి. మామూలు కూర్చోడానికి ట్రై చేయండి, సో వచ్చేస్తుంది. మనం ఇలా కూర్చోగలిగాం అనుకోండి, మన స్పైన్కి బాగుంటుంది, లోవర్ బ్యాక్కి చాలా మంచిది. షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, హిప్ పెయిన్ ఇలాంటివి ఏమి రావు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే. ఓల్డ్ అయిపోయినా కానీ, ఓల్డ్ ఏజ్ వచ్చినా కానీ మనం హెల్తీగా, హ్యాపీగా, పెయిన్స్ లేకుండా యూత్ఫుల్గా ఉండొచ్చు. ఓకేనా? అందరూ ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. Thank you.